తుమ్మగూడెం అనే చిన్న గ్రామంలో లక్ష్మమ్మ అనే అవ్వ ఉండేది. ఆమె ఒంటరిగా జీవిస్తూ ఉండేది. లక్ష్మమ్మకు బుజ్జి అనే కుక్క తోడుగా ఉండేది. బుజ్జిని ఆమె ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు లక్ష్మమ్మ అడవికి వెళ్లి కట్టెపుల్లలు తెచ్చుకుంటూ ఉండగా దార్లో ఒక కుందేలు కనిపించింది. ఆ కుందేలు గాయాలతో బాధపడుతూ కదల్లేని స్థితిలో ఉంది. లక్ష్మమ్మకు జాలేసింది. వెంటనే ఆ కుందేల్ని జాగ్రత్తగా ఎత్తుకుని ఇంటికి తీసుకువచ్చింది. దాని గాయాలకు పసరు రాసి ప్రతిరోజూ ప్రేమగా చూసుకునేది. కొన్ని రోజుల తర్వాత లక్ష్మమ్మ చేసిన చికిత్సతో కుందేలు పూర్తిగా కోలుకుంది. అప్పట్నుంచి ఆ కుందేలు ప్రతిరోజూ అడవిలోకి వెళ్లి కూరగాయల్ని పట్టుకొచ్చి లక్ష్మమ్మకిచ్చేది. కుందేలు చేసే పనికి సంతోషించిన లక్ష్మమ్మ దానికి చిట్టి అని పేరు పెట్టి ముద్దుగా చూసుకునేది. ఇది చూసిన బుజ్జికి క్రమంగా అసూయ మొదలైంది. ఒకరోజు లక్ష్మమ్మ కొడుకు రాజు వస్తున్నాడనే కబురు వచ్చింది. ఇదే అదనుగా భావించిన బుజ్జి చిట్టి దగ్గరకు వెళ్లి, చిట్టి, రేపు లక్ష్మమ్మ కొడుకు రాజు వస్తున్నాడట. అతనికి కుందేలు మాంసమంటే చాలా ఇష్టమట. అందుకే లక్ష్మమ్మ ఇంతకాలం నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంది అని చెప్పింది. బుజ్జి మాటలు విన్న చిట్టి భయపడిపోయింది. అయ్యో, నిజంగానేనా అని అనుకుంటూ అక్కడ్నించి పారిపోయింది. ఏటికి అవతల ఒడ్డుకు వెళ్లి ఒకచోట దాక్కుంది. ఇల్లు విడిచి వెళ్లిపోయినా లక్ష్మమ్మను వదిలి దూరంగా ఉన్నందుకు చిట్టి చాలా బాధపడింది. ఏడుస్తూ అక్కడే కూర్చుంది. అదే సమయంలో ఆ దారిలో వెళ్తున్న రాజు చిట్టిని చూశాడు. ఏమైంది కుందేలు, ఎందుకేడుస్తున్నావు? అని అడిగాడు. రాజు ఎవరో తెలియని చిట్టి తనకు జరిగిన విషయమంతా అతనికి చెప్పింది. చిట్టి మాటలు విన్న రాజుకు అసలు విషయం అర్థమైంది. ఇదంతా బుజ్జి చేసిన పనే అని రాజు అనుకున్నాడు. రాజు ఒక చిన్న ఉపాయం ఆలోచించి ఇంటికి వెళ్లాడు. ఇంటికి వెళ్లగానే బుజ్జిని పిలిచి దాని ముందు ఒక కత్తిని తీసుకుని సానపట్టడం మొదలుపెట్టాడు. అది చూసి బుజ్జి భయపడిపోయింది. అప్పుడే అక్కడికి లక్ష్మమ్మ వచ్చి రాజుతో ఇలా అన్నది. రాజు, ఆ కత్తి ఎందుకు సానపెడుతున్నావు? అమ్మా, నాకు కొంతకాలంగా కడుపు నొప్పొస్తోంది. వైద్యున్నడిగితే ప్రతిరోజూ కుక్క రక్తం పోయమన్నాడు అని చెప్పాడు. అది విన్న బుజ్జి భయంతో వణికిపోయి పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. కొద్దిసేపటి తర్వాత రాజు నవ్వుతూ బుజ్జితో అన్నాడు. బుజ్జి, చిట్టిని నువ్వెలా భయపెట్టావో నిన్ను కూడా అలాగే కొంచెం భయపెట్టాను. చిట్టి చెప్పిన విషయమంతా నాకు తెలుసు. అప్పుడు లక్ష్మమ్మకు కూడా అసలు విషయం అర్థమైంది. లక్ష్మమ్మ బుజ్జిని దగ్గరకు తీసుకుని, బుజ్జి, రాజులాగే నువ్వు, చిట్టి కూడా నా పిల్లలే. చిట్టి మనకు ఆహారం తెచ్చిస్తుంది. నువ్వు మన ఇంటికి కాపలా కాస్తావు. మీ ఇద్దరూ నాకు ఎంతో ప్రియమైన వారు. మరి అసూయపడటం ఎందుకు అని ప్రేమగా మందలించింది. బుజ్జికి తన తప్పు అర్థమైంది. అది చిట్టి దగ్గరికి వెళ్లి, చిట్టి, నన్ను క్షమించు. ఇక ఎప్పుడూ నిన్ను బాధపెట్టను అని చెప్పింది. చిట్టి కూడా బుజ్జిని క్షమించింది. అలా బుజ్జి, చిట్టి ఇద్దరం మంచి స్నేహితులయ్యారు. లక్ష్మమ్మ కూడా తన ఇద్దరు పిల్లలలాంటి బుజ్జి, చిట్టిల్తో సంతోషంగా జీవించింది. నీతి: అసూయ వల్ల మనకు ప్రియమైన వారిని దూరం చేసుకోకూడదు. ప్రేమ, స్నేహం, నమ్మకం ఉంటే అందరూ కలిసి సంతోషంగా ఉండవచ్చు.